కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం జనసేన అడ్డా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో మరోసారి టీడీపీ శ్రేణులు జనసేన పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం సోదరుడు ఎమ్మెల్సీ కె నాగేంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు పార్టీ జెండా పట్టుకుని జై వర్మ, జై జై వర్మ అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు మండలంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి జనసేన పార్టీ నేతలు, శాసన మండలి ప్రభుత్వ విప్ శ్రీహరి ప్రసాద్, రాస్తా డిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ జనసేన నేతలతో నాగబాబు వచ్చారు. అయితే గొల్లప్రోలులో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎన్ వర్మను ఆహ్వానించినప్పటికీ జై వర్మ అంటూ దిక్కులు పిక్కలెట్టేలా నినాదాలు చేశారు. అదే సమయంలో టీడీపీ శ్రేణులకు పోటీగా జన సైనికులు తమ పార్టీ జెండాలతో జై జనసేన, జై జై పవన్, జై నాగబాబు అంటూ నినదించారు. పోటాపోటీగా ఇద్దరు పార్టీలు నినాదాలు ఇవ్వడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గతంలో కూడా గొల్లప్రోలు మండలం చందుర్తిలో ఆర్ఓఆర్ వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవానికి పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బర్రెడ్డి శ్రీనివాస్ వెళ్లినప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే కార్యక్రమాలు చేసినా అడ్డుకుంటామని స్పష్టంగా హెచ్చరించారు. అయినా షరామామూలే అన్నట్టు తెలుగు తమ్ముళ్ల మాటలను పట్టించుకోకుండా ఎమ్మెల్సీ నాగబాబు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి రావడం మరోసారి పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద దుమారమే నెలకొంది. అదేమిటో తెలియదు కానీ ఎమ్మెల్సీగా అధికారంగా ప్రకటించిన మన్నాడే జనసేన ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన నాగబాబు చేసే వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా చేశాయి. ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చి మరోసారి టీడీపీ శ్రేణులు నిరసనల మధ్యనే నాగబాబు ప్రారంభోత్సవాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. శనివారం కూడా పలు గ్రామాలలో ఆయన పర్యటించబోతున్నారు. టీడీపీ శ్రేణుల ఆగ్రహవేశాల నడుమ నిరసనల మధ్య నాగబాబు మౌనంగా ఉండగలరా? ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా? అదే కనుక జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయోనని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా తమ నేత వర్మను అవహేళించకపోతే తగ్గేదలే అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. మిత్రధర్మం విస్మరిస్తే సహించేది లేదని